అంటే టీమ్ ఉందిలే పాపం. టీమ్ ఉన్నా కష్టపడే కానీ టీమ్ ఉంది. టీమ్ ఉన్నా కానీ నేను ఎప్పుడైనా మీతో పాటు ట్రావెల్ అయ్యేటప్పుడు చూస్తా ఉంటా కదన్నా, వెనక సీట్‌లో కూర్చొని ఉంటే, ముందు కూర్చొని ఎంతసేపటికి ఆ ఫోన్‌లు కంటిన్యూస్‌గా మెయిన్ మాట్లాడుతూనే ఫోన్ ఉంటారు. చాలు. ఫోన్‌లో మెసేజ్ చేస్తుంటే చాలు. సో, నాకనిపించింది అమ్మో! అసలు ఆ చిన్న బ్రెయిన్‌లో ఇవన్నీ ఎక్కడ పడతాయి అని చెప్పేసేసి. అయ్యో! పట్టాయి. దాచాం లోపల చాలా. సో, ఇప్పుడు మొత్తం అంతా లైక్ అంటే సరిపోతుందా టైం అనేది అటు షూట్స్‌కెళ్ళి? రీసెంట్‌గా నేను మాట్లాడితే గుంటూరులో ఉన్నాను శ్వేత అన్నారు. అంతకుముందు అవును. మాట్లాడితే వైజాగ్‌లో ఉన్నా అన్నారు. అవును. వైజాగ్‌లో మూవీ షూట్. మూవీ షూట్. అవును. సో, ఇంత బిజీగా ఔట్‌డోర్‌లో ఉంటూ మళ్ళీ ఇక్కడ వీఆర్ మీడియాలో ఇంతమంది అదే సెలబ్రిటీస్ చెప్తున్నా కదా! ముఖ్యంగా టీమ్ వర్క్ లేకపోతే ఏం చేయలేం మనం. మంచి టీమ్ ఉండి, అందులో సెలబ్రిటీస్ కూడా వెంటనే రెస్పాండ్ ఇచ్చి, వాళ్ళకేమైనా ఇబ్బందైనా సరే, మన టీమే రెస్పాండ్ ఇస్తారు వాట్సాప్‌లో. మధ్యలో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్ అయితే నేను వాట్సాప్‌లోనే రిప్లై ఇచ్చి ఇది చేయమని. దట్టు ఎలా పడితే అలా కాదు సెలబ్రిటీస్ అంటే కూడా ఒక మంచి లైక్ అంటే సీనియర్ ఇప్పుడు హరితక్క కానివ్వండి, ప్రీతి నిగమ్ గారు కానివ్వండి, అవును. ఇలాంటి శిల్పా చక్రవర్తి గారు. అవును. ప్లస్ ఇంకోటి ఎలా ఉంటదంటే, ఇప్పుడు శ్రీవాణి కూడా ఛానెల్ మన దగ్గర ఉంది కాబట్టి, హ్మ్. ముఖ్యంగా చెప్పాలంటే ఇలా న్యూస్ ఛానెల్స్ రన్ చేయడం కష్టం గానీ, మా సెలబ్రిటీస్ మంచివాళ్ళు, చాలా సౌమ్యులు. ప్లస్ ఓన్లీ వ్లాగ్సే చేస్తారు కాబట్టి, మేమేమి వాళ్ళని భయపెట్టే టైటిల్ పెట్టడాలు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే టైటిల్ పెట్టడాలు ఏమి ఉండవు. హ్మ్. చాలా స్మూత్‌గా ఉంటాయన్నమాట. మామూలుగా అందుకే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇప్పుడు నువ్వంటే ఎనీ టైమ్ నేను, శ్రీవాణి, నందిని రెడీ ఉంటాం గానీ, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కి చాలామంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఒక 1 అవర్ ఫుటేజ్‌లో సెలబ్రిటీ ఏంటని చెప్పి జనాలకు ప్రొజెక్ట్ చేయకుండా, ఏదైనా మైనస్ పాయింట్ దొరికితే ఆ పదాన్ని ప్రొజెక్ట్ చేస్తారెక్కువ. సో, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు చెప్పాను కదా! ఇప్పుడు శ్రీవాణి కూడా ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అసలు వాళ్ళ వదినతో జరిగిన ఇష్యూనే వేరు. శ్రీవాణి విలనిజం అని చెప్పి పెద్ద ఇది పెట్టేసారు. అసలు అర్థం కాలే. అవును. శ్రీవాణి సీరియల్‌లో విలనే, బయట కూడా విలనే. ఇలాంటి టైటిల్స్ పెట్టారనమాట. అప్పుడే శ్రీవాణి డైరెక్ట్ మీడియాకే చెప్పింది. మీడియా ముందు చాలా రెస్పెక్ట్ ఉండేది మీడియా మీద. రెస్పెక్ట్ పోయిందిలెండి అని చెప్పిందనమాట. ఆవిడ అసలు పాపం పైకి కనబడడం నేచర్ వేరు. బట్ లోపల ఇన్నర్‌గా ఆవిడ ఒక చైల్డ్ ఉంటది. అయ్యయ్యో! బావుంటారు. బట్ మీడియా వల్ల ఆవిడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే ఆవిడ అంతంతే. ఇంటర్‌వ్యూస్ కూడా దూరంగా ఉంటారని అంతే. చెప్పారు. ఇప్పుడు అంతా సాల్వ్ అయిందా వాళ్ళ వదినతో ప్రాబ్లమ్ అంతా? అది రన్ అవుతూనే ఉంటది గానీ, కేసెస్ అంతా అది ఇంకా కేస్ రన్ అవుతూనే ఉంటది. అసలు ఇది శ్రీవాణి ఏ7 అసలు సంబంధం లేదు గదా! శ్రీవాణి ఓహ్! ముగ్గురు. ఏ7ఆ? ఓకే. శ్రీవాణి నలుగురు అక్కలు, హ్మ్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న పాపం చనిపోయారు. లాస్ట్ ఇయర్ అవునవును. చనిపోయారనుకో. యెస్. అది నడుస్తూనే ఉంటది. ఆవిడకి మొత్తం ఆస్తి ఇచ్చేసేదాకా నడుస్తూ ఉంటది. అది ఓహ్! ఒక వేరే స్టోరీ అది. యెస్. ఆల్రెడీ మనం దీన్ని ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో డిస్కస్ కూడా చెప్పాను కదా! చేసాం క్లియర్‌గా. వాళ్ళ అనుషానాకి ఎప్పుడైతే వీళ్ళంతా ఆస్తి ఇచ్చేస్తారో, ఆస్తి కాదు అసలు రావద్దు, మీరు పరిగి రావద్దు అంటే, హ్మ్. అప్పుడు ఆమె కేస్ తీసేస్తది. ఓకే. డైరెక్ట్‌గా అనమాట. ఓకే. ఓపెన్ ఆప్షన్. ఎవ్రీది ఇస్తూనే ఉంటది. అండ్ ఇప్పుడు శ్రీవాణి గారి సీరియల్స్‌లో ఆవిడ బిజీగా ఉన్నారు. అవును. ఎప్పుడో ఆవిడ ఆల్‌మోస్ట్ 2 సీన్స్ మినిమమ్ 2 చేస్తుంటది. సీరియల్స్ మినిమమ్ చేస్తా చేస్తూ ఉంటారు. వేరే ఛానెల్‌లో షో షో చేస్తుంటది. చేస్తూ ఉంటారు. మళ్ళీ మా పర్సనల్ యూట్యూబ్ రన్ చేస్తుంటది. టైమ్ ఇన్‌స్టా. సరిపోతుందా నందినిని చూసుకోవడానికి మీ ఇద్దరికి? నందినిని చూసుకోవడానికే కదా ఈ ఫీల్డ్‌లో ఉన్నాం. నందినిని చూస్తూ చేస్తాం. రీల్స్ చేస్తున్నప్పుడు నందిని ఉంటది పక్కనే. హ్మ్. నందిని కొన్ని షూట్ చేస్తది. నందినితో పాటు చేస్తాం. మేమెక్కడైనా బయటికెళ్ళినా యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తే నందిని ఉంటది. ఇంక నందినిని ఎలా మిస్ అవుతాం? అలా అని కాదు. జనరల్‌గా ఏంటంటే ఆవిడ అటు షూట్‌కెళ్ళిపోతారు. మీరిప్పుడు మొన్నట్లా మూవీస్ స్టార్ట్ చేశాక మూవీస్ అనేసరికి మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 9 అవుతది ఈజీగా. హ్మ్. సీరియల్స్ అనేసరికి ఇంకా లేట్ అవుతది. ఈ టైమ్ గ్యాప్‌లో నాకు తెలిసినంత వరకు గంటకోసారి ఇద్దరు నందినితో ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. మాడుతుంటాం. అది మిస్ అవ్వదు యాక్చువల్‌గా. అవునా? నందిని చిన్నపిల్ల కాదు కదా! ఇప్పుడు తనకి 18 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. ఆ! సో, మేజర్ చంద్రకాంత్. మేజర్ నందిని. నేను ఈటీవీలో కూడా దుమ్ము దులుపుతుందిగా. దులిపేసిందిలే. దులిపేసింది. ఎలిమినేట్ అయిపోయింది కదా! మీరిద్దరు ఆర్టిస్టులు. ఆఫ్‌కోర్స్ యూ ఆర్ ద వెరీ నైస్ డాన్సర్ అది అందరికి తెలిసిన విషయమే. అసలు నందిని ఈ ఏజ్‌లో ఆ 'ఢీ' షోలో వెళ్ళి అంత ప్రెస్టీజియస్ షోలో డాన్స్ చేసి, ఆ జడ్జెస్‌తో ఆ రకంగా అప్రిషియేషన్ ఒక టైంలో మీరు శ్రీవాణి గారి కళ్ళలోంచి నీళ్లొచ్చేసినాయి గట్టిగా. అసలు ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నిజంగా నేను ఆపుకుందాం, నేనైతే ఎక్కువ స్టేజ్ ముందు, మీడియా ముందు ఏడవడానికి ఇష్టపడననమాట. కానీ అక్కడ ఆ స్టేజ్ మీద శ్రీవాణి ఎప్పుడైతే నిజంగా తన మనసులో మాట చెప్పిందో నాకు ఏడుపు ఆగట్లేదు. అబ్బా! పరువు పోతుందనుకున్నా సరే ఆగట్లేదనమాట అట్లా. ఆ స్టేజ్ మీద. ఎందుకంటే 'ఢీ' అనేది చాలా పెద్ద డాన్స్ ఫ్లోర్ అబ్బా అది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో 100% వేరే డాన్స్ షోస్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. వేరే డాన్స్ షోస్‌లో అనేది కొంచెం డ్రామానో ఏదేదో ఉంటది. జనాలకు అర్థమయ్యే విధంగా. కానీ 'ఢీ' ఈజ్ ఎ రియల్ డాన్స్ షో ఉంటది. ఎందుకంటే నువ్వు ఎవరు డాన్స్ చూసినా అద్భుతంగా ఉంటది, కనపడుతుంది మనకి. హ్మ్. సో, అందుకని ఈటీవీ 'ఢీ' అనేది అది ఎప్పటికీ నిలిచిపోతది. ఆ స్టేజ్ మీద చేయడం అనేది ఎప్పటికీ ఒక
ఒక మంచి నేషనల్ అవార్డ్ తీసుకున్నట్టు మా దృష్టిలో. సో, అది నందిని తీసుకుందని చెప్పి మేము భావిస్తున్నాం అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. అండ్ 'ఢీ' షో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పాపులర్ సెలబ్రిటీ డాన్సర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. అవును. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అవును. సో, 'ఢీ' ప్లాట్‌ఫార్మ్ అనేది డెఫినిట్‌గా మంచి ప్లాట్‌ఫార్మ్. 100% సో, ఏంటి నందిని ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? దానికి బేసికల్‌గా మాకు ఇష్టం. మాకన్నా తనకు కూడా చాలా ఇష్టం. మేమైతే ఫోర్స్ చేయము. తను ఏమంటే అది అనుకున్నాం. తనకి కూడా యాక్ట్రెస్ అవ్వాలని ఉంది. మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది కాబట్టి డెఫినిట్‌గా మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తాం. దానికోసం కంపల్సరీగా తనకంటూ తను మీ ప్రమేయం లేకుండా కూడా నందిని దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే తనని తను సెల్ఫ్ మేడ్ చేసుకుంటుంది. అవును. ఆ రోజు శ్రీవాణి గారు కూడా ఆ షోలో చెప్పారు. అసలు నేను ఇంట్లో ఉండను. మా హస్బెండ్ తన బిజీలో తను ఉంటున్నారు. దానికి అది స్టెప్స్ నేర్చుకొని తనే అవును. పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అని అవును. చెప్పేసి. అని ఆ రోజు ఆవిడ వెంటనే ఎమోషనల్ అయ్యారు. అంతే కదా! అది నిజమేనా అన్న? తనకి తను అసలు ఎలాగా లైక్ అంటే అంటే చిన్నప్పుడు ఎక్కడ డాన్స్ నేర్పించలేదు. తనే టీవీలో చూసి నేనేమో సినిమాలు చూపించేవాడిని. చిరంజీవి డాన్స్‌లు, శ్రీదేవి డాన్స్‌లు ఇలాంటివన్నీ, రాధిక, భానుప్రియ, హిందీలో ఏమో గోవింద, కరిష్మా కపూరు, మాధురి దీక్షిత్ ఇవన్నీ చూపించాడనమాట డాన్సర్స్. చిన్నప్పటి నుంచి అలా చేయాలి, అలా చేయాలి వేసి దిల్‌తో బాలు వేసాడు. మాధురి డాన్స్ చూడు, కరిష్మా కపూర్ డాన్స్ చూడు ఇట్లా అనమాట. అండ్ మీతో పాటు కూడా మీరిద్దరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో స్టెప్స్ ఏస్తున్నారు. అంతే. బయట రోడ్డు మీదకెళ్తే ఐస్ క్రీమ్ తినడానికెళ్తే ఐస్ క్రీమ్ తినే దగ్గర స్టెప్స్ ఏస్తున్నారు. అంతే. ప్లేసుల్ని ఎక్కడ వదిలిపెట్టట్లేదు. అంతే కదా! ఏదైనా థియేటర్‌కెళ్తే ఆ థియేటర్‌లో కూడా చేసేస్తాం. ఏంటన్నా ఎలా నడుస్తుంది ఇండస్ట్రీలో అంతా? అంతా బా నడుస్తుంది. హ్యాపీ అబ్బా! ఎప్పుడూ ఒకటేలా. అప్పుడు, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్‌లో కూడా మన ఇండస్ట్రీ ఎప్పుడు హ్యాపీ ఇండస్ట్రీ. నీ మనసు, నీ మైండ్ ఏదైతే నీ జీవితం, నీ ఫ్యూచర్ అలానే ఉంటది. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతది. నమ్ముతారా అన్న? లైక్ అంటే మనం ఏదనుకుంటే అది పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది. 100% మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయా? మేనిఫెస్టేషన్స్ అవన్నీ నేను మేనిఫెస్టేషన్ అంటే అనుకోవడం అని కాదు, అది కాదు గానీ, నిజంగా నీకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుంది, మంచి ఆర్టిస్ట్ అవుతావు. నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలన్నప్పుడు నువ్వేం చేస్తావు? కంపల్సరీ నీ టాలెంట్ బిల్డప్ చేసుకుంటావు. మంచి మంచి మూవీస్ చూస్తావు, అబ్జర్వ్ చేస్తావు, యాక్టింగ్ బా నేర్చుకుంటావు. సో, డెఫినిట్‌గా అలా ఉంటుంది. సో, 'విక్రమాదిత్య' గారికి మూవీస్‌లోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? చెప్పాను కదా! 2001లో నేను యాక్టింగ్ నేర్చుకున్న వెంటనే ట్రై చేసిన ఒక మూవీకి నన్ను పిలిచి మంచి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగున్నావు అని చెప్పి, థాంక్స్ అని చెప్పి 1 మంత్ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఫిల్మ్ నగర్ ఆఫీస్ అనమాట అది. వచ్చి వెళ్ళిపోయి ఇక్కడ అన్ని పనులు చేసి ఆ కోడేట్లకి, అసిస్టెంట్‌లకి సరదాగా బిర్యానీలు తెప్పించి, అవి తెప్పించి, ఇవి తెప్పించి 1 మంత్ అయిన తర్వాత నన్ను ఒక రోజు పిలిచి బస్ ఎక్కని చెప్పి, అంటే బండి ఇక్కడ తెచ్చి బస్ ఎక్కని పెట్టి షూటింగ్‌కి తీసుకెళ్ళి సైడ్ డాన్సర్‌గా వెనకాల నుంచోబెట్టారనమాట. "వెనకాల నుంచోమ్మా ఈ పాటలో, ఈ పెళ్లి పాటలో వెనకాల నుంచో" అన్నారు. కామ్‌గా ఒక స్టెప్ చేశాను. అలా బయటకొచ్చాను. బస్ ఎక్కేసాను, వచ్చాను. ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటే అప్పుడున్న మైండ్‌కి ఇప్పుడు ఇంత మెచ్యూర్డ్ ఉంటే, అయ్యో! ఒకటి జరిగితే వేరే వాళ్ళు అలా చేయరేమోలే అని ఉంటది గానీ, అప్పుడు నా ఉన్న ఇంటర్ అయిన మైండ్‌కి అమ్మో! ఛీ! ఇంత వాడుకొని ఇలా చేస్తారా? వద్దులే. సో, మన స్వతహాగా మనం ఎందులో కింగో అందులోనే డెవలప్ అవుదాం అని ఒక డాన్సర్‌ని కాబట్టి నేను ఈవెంట్స్ చేశాను. ఎన్నో ఈవెంట్స్ మంచిగా సంపాదిస్తూ నా కారు నేను కొనుక్కుంటూ మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ అక్కడి నుంచి డాన్స్ ఆల్బమ్స్ చేస్తూ ఆల్బమ్స్‌లో సక్సెస్ అయ్యి 70 ఫోక్ ఆల్బమ్స్ చేశాను. 70 ఫోక్ ఆల్బమ్స్ చేసి సో, అక్కడే సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సీరియల్ యాక్టింగ్ చేశాను. అక్కడ సక్సెస్ అయ్యాను. ఒక పెద్ద షో ప్రొడ్యూస్ చేశాను. యాహ్! అది ఇండియాలోనే ఎవరు చేయలేనిది అంటే ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతాను నేను. ఏంటంటే 70 ఫీమేల్ సెలబ్రిటీస్ చేసిన ఏకైక షో అదే. అంటే ఒకటేసారి చేసిన 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ చేసిన షో కేవ్ కబడ్డీ. సో, విక్రమ్ ఆర్ట్స్ బ్యానర్, నా బ్యానర్ నేను ఇలా జెమినీ టీవీలో చూసుకున్నాను ధైర్యంగా. విక్రమ్ ఆర్ట్స్ కేవ్ కబడ్డీ అని.